డియర్ స్టూడెంట్స్, సో నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. నిన్న మే 5th 2024 వరల్డ్లోనే అతిపెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్, అది మనకు తెలుసు. సో అది కంప్లీట్ అవడం జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈసారి నీట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది పేపర్, ఆ పేపర్ గురించి అనాలిసిస్ జరుగుతుంది. నేను ఫిజిక్స్ పేపర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈసారి నీట్ ఎగ్జామినేషన్ కున్న స్పెషాలిటీ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నీట్ చరిత్రలోనే, నీటి చరిత్రే కాదు అసలు ప్రపంచంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే ఇంత పెద్ద ఎగ్జామినేషన్ ఎక్కడ ఉండదు. ఇంత పెద్ద ఎగ్జామినేషన్ ని ఎన్టీఏ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇండియా మొత్తం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. సో ఈ నీట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంది అసలు, అలాగే ఫిజిక్స్ పార్ట్ ఎలా ఉంది అనేది జస్ట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్స్ తో కూడా కంపేర్ చేసాం అనుకోండి, ఫిజిక్స్ ఎలా ఉంది, ఏ చాప్టర్స్ బాగా వెయిటేజ్ ఉన్నాయి, ఏ చాప్టర్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చినాయి, అసలు ఏ చాప్టర్స్ నుంచి రాలేదు, డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్కోరింగ్ లెవెల్స్ అవి ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు అనేది మనం కనుక ఒకసారి చూస్తే టోటల్ క్వశ్చన్ పేపర్, టోటల్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సొల్యూషన్స్ మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్ ఈ వీడియో అయితే మనం డిస్కస్ చేస్తుంది ఓవరాల్ గా అనాలిసిస్ ఎలా ఉంది. ఇది రాసినటువంటి స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి, టీచర్స్ కి, నెక్స్ట్ రాయబోయేటటువంటి ఫర్దర్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుని రెగ్యులర్ ఇంటర్మీడియట్ తో పాటు రాసి వీళ్ళందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్ వీడియో అవుతుందని నా నమ్మకం. సో ఈ ఫిజిక్స్ పేపర్ మనం కనుక ఒకసారి చూస్తే మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ ఇలా మనం డివైడ్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా ఉందో అంటే వెయిటేజ్ పరంగా ఈ సంవత్సరం కూడా పేపర్ వెయిటేజ్ పరంగా సేమ్ ఉంది, ఏం పెద్ద వేరియేషన్ ఏం లేదు. మీరు చూస్తే ఫస్ట్ ఇయర్ సిలబస్ మనకి టోటల్ గా ఈ చాప్టర్స్ తీసుకుంటే, అంటే నేను తీసుకునే ఎన్సీఆర్టీ చాప్టర్స్, ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం మన ఎన్టీఏ వాళ్ళు ఏవైతే ఇచ్చారో దాన్ని ఫాలో అవుతూ తీసుకున్నటువంటి ఈ చాప్టర్ నేమ్స్. సో ఈ చాప్టర్స్ ఫస్ట్ ఇయర్ లో మనకి ఉంటే వీటిలో నుంచి మనకి 20 క్వశ్చన్స్ వచ్చాయి. మనకు తెలుసు కదా, 50 క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ లో 45 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 5 క్వశ్చన్స్ అనేది సెక్షన్ బి లో చాయిస్. సో ఓవరాల్ గా టోటల్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ మనకి 20 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి కవర్ అయినాయి. ఈ 20 క్వశ్చన్స్ అంటే ఎన్ని మార్కులకి? 80 మార్క్స్ కి. ఈ 80 మార్క్స్ అంటే టోటల్ పేపర్ లో ఫిజిక్స్ పార్ట్ వరకు, ఫిజిక్స్ పేపర్ వరకు టోటల్ క్వశ్చన్స్ లో 40%. మార్క్స్ వైజ్ 80 మార్క్స్, క్వశ్చన్స్ వైజ్ 20 క్వశ్చన్స్, టోటల్ గా ఫిజిక్స్ లో 100% లో 40% ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ అయింది. సెకండ్ ఇయర్ సిలబస్ తీసుకుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే 60%, రిమైనింగ్ 60% కూడా మనకి సెకండ్ ఇయర్ నుంచి వచ్చిందే. అందులో 30 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ చాప్టర్స్ నుంచే వచ్చాయి, 120 మార్క్స్. అంటే జస్ట్ ఈ ఫస్ట్ డిస్కషన్ లోనే మనకు క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఎవరైతే స్టూడెంట్స్ ఫిజిక్స్ పార్ట్ పట్టు ఉంటుందో, ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాగ మనకు తెలుసు కదా, చాలా మంది స్టూడెంట్స్ ఫిజిక్స్ లాస్ట్ లో చేస్తారు. ఫిజిక్స్ లాస్ట్ లో చేసినప్పుడు వాళ్ళ టైం చాలా తక్కువ ఉంటుంది. మన పిల్లల్ని అడిగినా కానీ ఎగ్జామ్ అయిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ ఫిజిక్స్ అటెంప్ట్ చేసావు అని అడిగితే
25 క్వశ్చన్స్ చేశాను, 30 క్వశ్చన్స్ చేశాను, 20 క్వశ్చన్స్ చేశాను, 15 క్వశ్చన్స్ చేశాను అని చెప్తారు. ఎందుకంటే టైం లేదంటారు. అంత టైం లేదు సార్, మిగతా సబ్జెక్ట్స్ టైం పట్టేసింది సార్ అంటారు. సో అటువంటి సందర్భంలో ఈ వెయిటేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్ గా సెకండ్ ఇయర్ తర్వాతే స్టూడెంట్స్ నీట్ రాస్తున్నారు, మనకు తెలుసు కదా. లాంగ్ టర్మ్ స్టూడెంట్ అయినా ఆఫ్టర్ సెకండ్ ఇయర్, అంటే సెకండ్ ఇయర్ చదువుతూ సెకండ్ ఇయర్ నీట్ ఎగ్జామినేషన్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ సిలబస్ మీద అప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, వాళ్ళకి దాని మీద మంచి గ్రిప్ ఉంటుంది. సో ఖచ్చితంగా స్టూడెంట్ కి అడ్వాంటేజ్ అయ్యే విధంగానే ఉంటుంది. ఇంకో విషయం మనం గమనించాలి, ఇక్కడ సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాయరు, మీకు తెలుసు కదా. సెకండ్ ఇయర్ లోనే బోర్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ లో వాళ్ళు బోర్డ్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఈ చాప్టర్స్ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు ఫస్ట్ ఇయర్ కంటే కూడా. అంటే సిబిఎస్ఈ స్టూడెంట్ ఆ స్టూడెంట్స్ కి ఇది అడ్వాంటేజ్ ఖచ్చితంగా. సో ఓవరాల్ గా 40% ఫస్ట్ ఇయర్, 60% సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ అయినట్టు. ఓకే, ఇక ఏ చాప్టర్ ఎంత వెయిటేజ్ ఉంది, ఏ చాప్టర్స్ ఎంత వెయిటేజ్ ఉందని ఈ స్లైడ్స్ లో మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట. మీరు చూస్తే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే టాపిక్ మనం తీసుకుంటే దాంట్లోంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయండి. మనందరికీ తెలుసు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా చేయగలిగే టాపిక్ అని తెలుసు. అటువంటి ఈజీ టాపిక్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఈజీ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఆ వచ్చిన క్వశ్చన్స్ కూడా ఏ లెవెల్లో ఉన్నాయో మీకు మళ్ళీ ఇంకో స్లైడ్ లో చూపిస్తాను. ఆ వచ్చిన క్వశ్చన్స్ కూడా ఏ లెవెల్లో ఉన్నాయో నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. ఓకే, సో 3 క్వశ్చన్స్ దాని నుంచి వచ్చినాయి అంటే మంచి వెయిటేజ్ ఉన్నట్టే దానికి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా నేను మంచి వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్లు. ఇక ఈ లైట్ క్రీమ్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో మోడరేట్, అంటే మరీ ఎక్కువ క్వశ్చన్ రాలేదు, మరి తక్కువ క్వశ్చన్ రాలేదు, రీజనబుల్ గా క్వశ్చన్స్ వచ్చాయి. ఇక బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా ఒక క్వశ్చన్ వచ్చినవే పెట్టాం మనం. ఇంకా అసలు రెడ్ కలర్ అంటే 0 క్వశ్చన్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఎర్రర్స్ తో కలిపి. నెక్స్ట్ మీరు చూస్తే మోషన్ ఇన్ ఏ ప్లేన్, వర్క్ ఎనర్జీ, పవర్, కొలిజన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, ఆసిలేషన్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో వీటి వరకు బాగానే వచ్చాయి. ఇంకా ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వచ్చినవి స్ట్రైట్ లైన్ మోషన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మోడైనమిక్స్. యాక్చువల్లీ మనం థర్మోడైనమిక్స్ అంటే చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్ అనుకుంటాం, కానీ అటువంటి థర్మోడైనమిక్స్ లో ఓన్లీ 1 క్వశ్చనే వచ్చింది. ఇంకా మనకి అసలు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ వేవ్స్ నుంచి అసలు 1 క్వశ్చన్ కూడా రాలే. సింగిల్ క్వశ్చన్ కూడా మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కేటీజీ అండ్ వేవ్స్ నుంచి లేవు పేపర్లో క్వశ్చన్సే లేవు. సో అదొకటి మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా 20 క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ఎర్రర్స్. ఇక సెకండ్ ఇయర్ సిలబస్కి వస్తే మీరు చూడండి, వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, సెమీ కండక్టర్స్. వీటిలోంచే 11 క్వశ్చన్స్ వచ్చేసాయి అవుట్ ఆఫ్ 30. ఈ 3 చాప్టర్స్ నుంచి అవుట్ ఆఫ్ 30 11 క్వశ్చన్స్ వచ్చేసాయి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నో క్వశ్చన్. సో మిగిలిన చాప్టర్స్ నుంచి కూడా ఎలా క్వశ్చన్స్ వచ్చినాయో మనకి ఇక్కడ క్లియర్ గా స్లైడ్ లో కనబడుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి మనకు వచ్చినటువంటి వెయిటేజ్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్ ని 23-24 రెండు కంపేర్ చేసాం. 2023-2024 నీట్ పేపర్లు మన ఫస్ట్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ కంపారిజన్ చేసుకుంటే ఆ కంపారిజన్ మీరు చూడండి, సేమ్ 20 and 20 క్వశ్చన్స్. ఫస్ట్ ఇయర్ లో 2023లో 20 క్వశ్చన్స్, 2024లో కూడా 20 క్వశ్చన్సే.
వేరియేషన్ ఏం లేదు, కన్ఫర్మ్ అయిపోయారు. ఫస్ట్ ఇయర్ అంటే 20 క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయిపోయారు, సెకండ్ ఇయర్ అంటే 30 క్వశ్చన్స్ కన్ఫర్మ్ అయిపోయారు. ఓకే, మీరు ఇందులో గమనిస్తే లాస్ట్ ఇయర్ మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్ 4 క్వశ్చన్స్ వచ్చాయండి హైయెస్ట్. ప్రెసెంట్ మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అండ్ ఎర్రర్స్ నుంచి 3 క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ థర్మల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి క్వశ్చన్ లేదు, ఇప్పుడు థర్మల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మిగతా వాటిలో మీరు వెయిటేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెం అటు ఇటుగా, అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. రైట్, సో ఇది 2023-24 సేమ్, బట్ చాప్టర్ వైజ్ మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కొంచెం అటు ఇటుగా మారింది. సో సిమిలర్ గా మన సెకండ్ ఇయర్ పార్ట్ లో కూడా 2023 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 2024 లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు గమనిస్తే చూడండి. 5 క్వశ్చన్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, 4 క్వశ్చన్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్. అంటే రిలేటెడ్ టు ఎలక్ట్రిసిటీ పార్ట్ 9 క్వశ్చన్స్ 2023 లో. ఇక్కడ 8 క్వశ్చన్స్, అక్కడ 9 క్వశ్చన్స్, ఇక్కడ 8 క్వశ్చన్స్. ఇంట్రెస్టింగ్ గా సెమీ కండక్టర్స్ 3 2023, 2024 కూడా 3నే. అంటే సెమీ కండక్టర్స్ లో 3 క్వశ్చన్లు వస్తాయని ఫిక్స్ అయిపోదు. సెమీ కండక్టర్స్ నుంచి గ్యారంటీగా 3 క్వశ్చన్స్. దట్ ఈ సంవత్సరం ఆ సెమీ కండక్టర్స్ లో గేట్స్ మీద క్వశ్చన్స్, లాజిక్ గేట్స్ మీద క్వశ్చన్స్ 2 ఇచ్చారు. లాజిక్ గేట్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇచ్చేశారు. లాస్ట్ ఇయర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, దాని నుంచి అసలు క్వశ్చన్స్ ఏ లేవు. ఈ ఇయర్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, దాని నుంచి క్వశ్చన్స్ ఏ లేవు. సో మిగిలినవన్నీ కూడా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు నోట్ చేసుకోవచ్చు, ఎవరైతే సెకండ్ ఇయర్కి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే లాంగ్ టర్మ్కి వెళ్ళాలని అనుకుంటున్నారో అందరూ కూడా ఈ వెయిటేజ్లు ఒకసారి నోట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే నెక్స్ట్ ప్రిపరేషన్ మన స్ట్రాటజీకి యూజ్ అవుతుంది. సో టోటల్ గా క్వశ్చన్స్ ఎలా డివైడ్ అయినాయి, ఇది కూడా ఒకటి ఇంట్రెస్టింగ్ పాయింట్. జనరల్ గా మనకి పేపర్ లో ఈచ్ సబ్జెక్ట్ సెక్షన్ ఏ, సెక్షన్ బి తెలుసు కదా. 35 క్వశ్చన్స్ సెక్షన్ ఏ అండ్ 15 క్వశ్చన్స్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనం 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ లో మనం 10 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో జనరల్ గా సెక్షన్ బి అనేటప్పటికి కొంచెం లెంగ్తీ క్వశ్చన్స్, లెంగ్తీ క్యాలిక్యులేషన్స్, కొంచెం ట్విస్ట్ ఉన్న క్వశ్చన్స్ అలాంటివి జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ 35 క్వశ్చన్స్ మనం డైరెక్ట్ గా పెట్టగలిగే క్వశ్చన్లు అయితే, ఫార్ములా అప్లికేషన్స్ లేదా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇలా ఉంటే, ఈ సెక్షన్ బి దగ్గరకు వచ్చేటప్పటికి మనకి కొంచెం లెంగ్తీ, ట్రిక్కీ, కాన్సెప్చువల్ బాగా డెప్త్ లో ఇచ్చే క్వశ్చన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి అనాలిసిస్ మనం చూసుకుంటే టోటల్ గా ఉన్న క్వశ్చన్స్ ని మనం ఎలా డివైడ్ అయింది పేపర్ లో అనేది చూస్తే 2023-24 యు సీ ఫస్ట్ ఇయర్ సెక్షన్ ఏ లో 15 వస్తే, అదే ఫస్ట్ ఇయర్ నుంచి 2024 లో 14 క్వశ్చన్స్ వచ్చాయి. సెక్షన్ ఏ 15, సెక్షన్ ఏ 14 ఇన్ 2023-24 ఆల్మోస్ట్ సేమ్. అంటే మనకి ఆ పేపర్ అనేది పర్టికులర్ గైడ్ లైన్స్ లో వెళ్తుంది, ఆ పేపర్ సెట్టింగ్ అనేది పర్టికులర్ గైడ్ లైన్స్ లో వెళ్తుంది అనేది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఆల్రెడీ ఒక పాయింట్ చూసాం మనం, ఫస్ట్ ఇయర్ తో పోలిస్తే సెకండ్ ఇయర్ కి 20% ఎక్స్ట్రా వెయిటేజ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ 40%, సెకండ్ ఇయర్ 60%. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఇయర్ సెక్షన్ ఏ 15 క్వశ్చన్స్ 2023 ఇస్తే, అదే ఫస్ట్ ఇయర్ 14 క్వశ్చన్స్ 2024 లో ఇచ్చారు. సేమ్ ఆల్మోస్ట్. సెక్షన్ బి లో మీరు చూస్తే 5 క్వశ్చన్స్, సెక్షన్ బి లో మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 2023 లో
24 లో 6 క్వశ్చన్స్, అంటే పెద్ద వేరియేషన్ ఏం లేదు. టోటల్ గా 20 క్వశ్చన్స్, 15 + 5 20, 14 + 6 20. ఆ 20 డిస్ట్రిబ్యూషన్ అలా ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటే ఆటోమేటిక్ గా సెకండ్ ఇయర్ కూడా మీకు అలాగే ఉంటుంది. 30 క్వశ్చన్స్ 20 + 10 అండ్ 21 + 9 30 క్వశ్చన్స్. 2024 డివిజన్, 2023 డివిజన్. చూసారు కదా. సో ఈ అనాలిసిస్ లో మనకి ఏమవుతుందంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒకటి తయారవుతుంది. దానికోసం పర్టికులర్ గా ఈ వీడియో. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. టోటల్ గా మన క్వశ్చన్స్ లో, ఫిజిక్స్ లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్ లో కొన్ని థియరీ బేస్డ్ క్వశ్చన్స్, ఇంకొన్ని న్యూమరికల్ క్వశ్చన్స్. సో టోటల్ గా ఉన్న క్వశ్చన్స్ రెండు రకాలే, న్యూమరికల్ క్వశ్చన్స్ అండ్ థియరీ క్వశ్చన్స్. ఈ థియరీ క్వశ్చన్స్ అంటే మన జనరల్ గా ఎంసీక్యూలో ఇవ్వచ్చు, స్టేట్మెంట్స్ లో ఇవ్వచ్చు, ఈ అసర్షన్ అండ్ రీజన్స్ లో ఇవ్వచ్చు, మ్యాచింగ్ లో ఇవ్వచ్చు. న్యూమరికల్స్ అనేటప్పటికీ మోస్ట్లీ వి ఎక్స్పెక్ట్ ఎంసీక్యూ. మోస్ట్లీ చాలా రేర్ గా మ్యాచింగ్స్ ఉంటాయి, చాలా రేర్ గా మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి న్యూమరికల్ టైప్ లో. సో ఇక్కడ మనకి ఏంటంటే న్యూమరికల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ గా న్యూమరికల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే 23 లో ఫస్ట్ ఇయర్ నుంచి 12 క్వశ్చన్స్ వస్తే సెక్షన్ ఏ లో 24 లో 11 క్వశ్చన్స్. చూడండి అది కూడా సేమ్ 12, 11. 2023 లో ఫస్ట్ ఇయర్ లో సెక్షన్ బి లో 5 క్వశ్చన్స్ వస్తే సెక్షన్ బి లో 2024 లో 6 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే సిమిలర్, పెద్ద వేరియేషన్స్ ఏం లేవు. సెకండ్ ఇయర్ లో 2023 సెక్షన్ ఏ లో 11 న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తే 10 సెక్షన్ బి లో వచ్చాయి. 24 లో 12 సెక్షన్ ఏ లో వస్తే సెక్షన్ బి లో 5 వచ్చాయి. సో ఫస్ట్ ఇయర్ 2023 సెక్షన్ ఏ న్యూమరికల్స్ 12, సెక్షన్ బి న్యూమరికల్స్ 5. 2024 ఫస్ట్ ఇయర్ సెక్షన్ ఏ న్యూమరికల్స్ 11, సెక్షన్ బి న్యూమరికల్ 6. సో న్యూమరికల్స్ ఎలా వస్తున్నాయి ఇప్పుడు చూడండి. మనం ఫస్ట్ ఇయర్ మొత్తం కలిపి ఎన్ని అనుకున్నామండి, 20 క్వశ్చన్స్. ఫస్ట్ ఇయర్ టోటల్ గా వెయిటేజ్ 20 క్వశ్చన్స్. ఈ 20 క్వశ్చన్స్ లో చూడండి, 20 లో మీకు 12 + 5 17, 12 + 5 టోటల్ గా 17 క్వశ్చన్స్. 17 క్వశ్చన్స్ న్యూమరికల్సే. ఓన్లీ 3 క్వశ్చన్స్ కాన్సెప్చువల్. ఓన్లీ 3 క్వశ్చన్స్ కాన్సెప్చువల్. నెక్స్ట్ స్లైడ్ అదే, నెక్స్ట్ స్లైడ్ లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్. సో న్యూమరికల్ 17 అవుట్ ఆఫ్ 20. సో ఇంకా బ్యాలెన్స్ 3 ఉంటాయి. అలాగే 2024 వచ్చేటప్పటికి ఇక్కడ కూడా చూడండి 11 + 6 17 క్వశ్చన్స్, నో వేరియేషన్. అంటే ఫస్ట్ ఇయర్ లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేది 3నే. సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి చూడండి, సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి చూడండి 11 + 10. సెకండ్ ఇయర్ లో మనకి 11 + 10 21 క్వశ్చన్స్ న్యూమరికల్స్. 30 కదా టోటల్ 30 క్వశ్చన్స్ వచ్చాయి కదా సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి. 21 అంటే 9 క్వశ్చన్స్ కాన్సెప్చువల్. 9 క్వశ్చన్స్ కాన్సెప్చువల్. ఇప్పుడు చూడండి 12 + 5 17. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మనకి 21 న్యూమరికల్ క్వశ్చన్స్ వస్తే ఈ ఇయర్ 17 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే న్యూమరికల్ వెయిటేజ్ కొద్దిగా వేరీ అయింది. అది కూడా ఎందులో వేరీ అయింది, సెకండ్ ఇయర్ లో వేరీ అయింది మనకి. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది వెయిటేజ్ న్యూమరికల్ క్వశ్చన్స్. సెకండ్ ఇయర్ లోనే న్యూమరికల్ క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి వెయిటేజ్ తగ్గింది. జనరల్ గా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మనం తీసుకుంటే కాన్సెప్ట్ అనేది కంపల్సరీ. క్లారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ కాంపిటీషన్ లో, అది మనకు తెలుసు. కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్ సిలబస్ లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, టోటల్ గా వెయిటేజ్ ఎక్కువ. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ నంబర్ కూడా ఎక్కువ ఉంది. అంటే సెకండ్ ఇయర్ సిలబస్ మీద గనక ఎవరైనా స్టూడెంట్ ఫిజిక్స్ పార్ట్ లో ఫోకస్ గనక ఎక్కువగా పెట్టగలిగితే, పర్టికులర్ గా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బిగినింగ్ నుంచి సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఫోకస్ పెట్టి అన్ని చాప్టర్లు తరావుగా ఉంటే
అన్ని చాప్టర్లు తరవుగా ఉంటే, పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 30 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే 17 బ్యాలెన్స్ 13 ఉన్నాయి, ఇంకా 13 కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఆ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లో కూడా మళ్ళీ కొన్ని ట్రిక్కీగా ఉండొచ్చు. బట్ కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా మనం న్యూమరికల్ చెయ్యం కదా, సక్సెస్ అవ్వడం కష్టం కదా. సో ఖచ్చితంగా చేయగలుగుతారు ఆ క్వశ్చన్స్ కూడా. సో ఇది న్యూమరికల్ పార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే. అదిగోండి కాన్సెప్చువల్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ 2023లో 3 క్వశ్చన్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి లేవు. సెకండ్ ఇయర్ లో సెక్షన్ ఏలో 9 వచ్చాయి, సెక్షన్ బిలో లేవు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది సెక్షన్ ఏలో ఎక్కువ ఉంది. కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది సెక్షన్ ఏలో ఎక్కువ ఉంది. 3 + 9 12, 3 + 9 12 చూడండి. సెక్షన్ ఏలో, సెక్షన్ 2023 and 24 రెండిట్లోనూ 12. ఈ ఇయర్ మనకి అడిషనల్ గా సెక్షన్ బిలో కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పడ్డాయి. అది మీరు అబ్జర్వ్ చేయాలి. సెక్షన్ బిలో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పడ్డాయి. బట్ వాటి డెప్త్, వాటి రేంజ్ ఎంత అనేది మనం క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. ఏ డెప్త్ లో అవి ఇచ్చారు అనేది అక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఎనీహౌ న్యూమరికల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, థియరిటికల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా పిక్చర్ ఉంది. హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. మీరు నోట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోండి. న్యూమరికల్ పార్ట్ ఎలా ఉంది, కాన్సెప్చువల్ పార్ట్ ఎలా ఉంది, ఫస్ట్ ఇయర్ పార్ట్ ఎలా ఉంది, సెకండ్ ఇయర్ పార్ట్ ఎలా ఉంది. ఏ పార్ట్ ను మనం ఎక్కువగా స్ట్రెస్ ఇస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఇదంతా కూడా సెకండ్ ఇయర్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కి చాలా యూజ్ అయ్యేటువంటి అనాలిసిస్. ఇది కూడా అండి. సో ఓల్డ్ పేపర్స్ వదిలేస్తే మనం పక్కన పెట్టుకుంటే ప్రెసెంట్ 2024 పేపర్ లో ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, వెయిటేజ్ లెవెల్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ స్టాండర్డ్ ఎలా ఉంది పేపర్, సెకండ్ ఇయర్ టాపిక్స్ మీద స్టాండర్డ్ ఎలా ఉంది అనేది చూస్తే డిఫికల్టీ లెవెల్ చూడండి. ఫస్ట్ మీరు డిఫికల్టీ లెవెల్ చూస్తే సెక్షన్ ఏ, సెక్షన్ బి డిఫికల్టీ లెవెల్ ఫస్ట్ ఇయర్ మొత్తం మీద 3 క్వశ్చన్స్, ఓన్లీ 3 క్వశ్చన్స్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ 3 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్టీ లెవెల్. సెకండ్ ఇయర్ లో 5 + 3 8 క్వశ్చన్స్ టోటల్ గా కొంచెం డిఫికల్ట్ గా అనిపించే క్వశ్చన్స్. అంటే డిఫికల్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను అంటే ఈజీ, మీడియం, డిఫికల్ట్ అనేది ఎలా తీసుకున్నాను అంటే ఈజీ క్వశ్చన్ అంటే ఎక్కడ ఆప్షన్స్ లో ట్విస్ట్ లేదు, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయగానే ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్, చూడగానే ఆన్సర్ పెట్టేవి. ఒక రకంగా చెప్పాలంటే ఈజీ క్వశ్చన్ చూడగానే, అది కాన్సెప్చువల్ క్వశ్చన్ అవ్వచ్చు లేదు న్యూమరికల్ క్వశ్చన్ అవ్వచ్చు, చూడగానే మనం అటెంప్ట్ చేసేస్తాం అటువంటి క్వశ్చన్స్. అవి ఈజీ క్వశ్చన్స్. అటువంటి ఫస్ట్ ఇయర్ లో 3 ఉన్నాయి సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో అసలు లేవు. ఓకే, సెకండ్ ఇయర్ లో అటువంటి క్వశ్చన్స్ 4 ఉన్నాయి సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో 1 ఉంది ఈజీ క్వశ్చన్స్. అండ్ జనరల్ గా సెక్షన్ బి అనగానే కొంచెం లెంగ్తీ క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్స్, డెప్త్ ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బి పర్పసే అది. ఇక మీడియం క్వశ్చన్స్ మీరు ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ ఇయర్ నుంచి సెక్షన్ ఏ గానీ సెక్షన్ బి గానీ టోటల్ గా మీడియం క్వశ్చన్స్ 14 ఉంటే సెకండ్ ఇయర్ సిలబస్ లో 17 క్వశ్చన్స్ 12 + 5 2 సెక్షన్స్ లో 17 క్వశ్చన్స్ మీడియం. ఈజీ 3 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్, ఈజీ 5 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్. సో ఇప్పుడు మీరు డిఫికల్ట్ పార్ట్ పక్కన పడేయండి, డిఫికల్ట్ పార్ట్ తీసేయండి, ఓన్లీ ఈజీ అండ్ మీడియం, మోడరేట్ ఈ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటే 3 + 14 17 ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ 22 సెకండ్ ఇయర్ క్వశ్చన్స్. out of 50 I am taking out of 50 so 9 39. సో టోటల్ గా 39 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు పేపర్ మొత్తం మీద. ఆ డిఫికల్టీ పక్కన పెడితే అంటే ఈ ఎలిమినేషన్ అనేది ఇంపార్టెంట్. వైల్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ డెసిషన్ మేకింగ్
ఏ క్వశ్చన్ నేను వదిలేయాలి, నాకు ఎక్కువ టైం పట్టే క్వశ్చన్ ఏంటి, నా టైం కిల్ చేసే క్వశ్చన్ ఏంటి, దాన్ని పక్కకు పెట్టారు. దాన్ని ఎలిమినేట్ చేయగలిగితే ఆ డిఫికల్టీ లెవెల్ ఉన్న క్వశ్చన్స్ ని, మీరు చేయలేని క్వశ్చన్స్ ని మీరు ఎలిమినేట్ చేసి మీకు తెలిసిన ఆన్సర్లు, మీకు తెలిసిన క్వశ్చన్స్, మీరు చేయగలిగిన క్వశ్చన్స్ వాటి మీద గనక మీరు ఫోకస్ పెట్టగలిగితే, వాటిని ఐడెంటిఫై అంటే షార్ట్ టైంలో మీరు చాలా ఫాస్ట్ గా క్విక్ గా రెస్పాండ్ అవ్వాలి. క్విక్ గా రెస్పాండ్ అయ్యి ఐడెంటిఫై చేయగలిగితే 39 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. టోటల్ గా 39 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. సో 39 క్వశ్చన్స్ ఫిజిక్స్ లో మీరు ఆన్సర్ చేశారు అంటే యు ఆర్ గెటింగ్ అరౌండ్ 156 మార్క్స్ ఇన్ ఫిజిక్స్. 156 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ పేపర్ లెవెల్. పేపర్ ఎలా ఉంది ఏంటి అనేది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీట్ రిజిస్ట్రేషన్స్ ఎంత ఇంటెన్సిటీతో పెరుగుతున్నాయి. 2021లో 16 lakhs అరౌండ్ 16 lakhs ప్లస్. 2022లో ఆల్మోస్ట్ 19 lakhs, 18,72,000 మీన్స్ ఆల్మోస్ట్ 19 lakhs. 2023 ఆల్మోస్ట్ 21 lakhs. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ ఒక 2 lakhs, ఒక 2 lakhs 2.5 lakhs రేంజ్ లో ఉందనుకుంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది 1,20,000. 1,20,000 23కి 22కి 1,20,000 ఎక్స్ట్రా పెరిగారు స్టూడెంట్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు. 24కి వచ్చేది 2024కి వచ్చేది 24 lakhs అపీర్ అయ్యారు. 24 lakhs ప్లస్, 24 lakhs అబౌవ్ అంటే ఆల్మోస్ట్ మీకు 4 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఈ ఇయర్ అడిషనల్ గా అప్లై చేయడం జరిగింది. సో దీన్ని బట్టి నీట్ ఎగ్జామినేషన్ కాంపిటీషన్ ఎంత పెరుగుతుంది అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎంబీబీఎస్ సీట్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది. కట్ ఆఫ్. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ఇయర్ కట్ ఆఫ్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే లాస్ట్ ఇయర్ పేపర్ తో మనం కంపేర్ చేస్తే ఈ ఇయర్ పేపర్ కూడా లాస్ట్ ఇయర్ పేపర్స్ మనం కంపేర్ చేసుకున్నాం ఇప్పుడే. ఫస్ట్ ఇయర్ ఎలా ఉంది, సెకండ్ ఇయర్ ఎలా ఉంది, ఆ వెయిటేజ్ ఎలా ఉంది, ఇదంతా చూస్తే ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్, పెద్ద వేరియేషన్ అంటే ఏం లేదు. కాకపోతే మనం ఫిజిక్స్ పార్ట్ ఒక్కటే చూడకూడదు కాబట్టి బయాలజీ పార్ట్, కెమిస్ట్రీ పార్ట్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే బయాలజీ చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే పేపర్ ఈజీ, బయాలజీ పార్ట్ అయితే ఈజీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, ఫిజిక్స్ పార్ట్ ఓకే మోడరేట్, ఈజీ టు మోడరేట్. కెమిస్ట్రీలో న్యూమరికల్ క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు అంటే ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ అందులోనే కొంచెం క్యాలిక్యులేషన్స్ లెంగ్తీగా ఉన్నాయి అని కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు. సో దీన్ని బట్టి బయాలజీ మ్యాక్సిమం స్టూడెంట్స్ చేస్తారు, ఫిజిక్స్ చేయడానికి స్కోప్ ఉంది, కెమిస్ట్రీ కూడా కొంతమంది ట్రై చేస్తారు. బట్ ఆ న్యూమరికల్ పార్ట్ ను వదిలేసి ఫిజిక్స్ లోకి వచ్చి ఉంటే ఇంకా ఖచ్చితంగా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి, మంచి సీట్ తెచ్చుకోవడానికి ఛాన్సులు ఉంటాయి. సో కట్ ఆఫ్ వైజ్ చూస్తే ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏమున్నాయో సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉండొచ్చు, పెద్ద వేరియేషన్ ఉండదు. సో మనకి ఇంకా రాలేదు కాబట్టి 2024 టు బి అప్డేటెడ్ అన్నాము. కాకపోతే లాస్ట్ ఇయర్ 2023లో ఏదైతే కట్ ఆఫ్స్ ఉన్నాయో ఇంచుమించు అదే కట్ ఆఫ్స్ ఉంటాయి, అవే కట్ ఆఫ్స్ ఉంటాయి. సో దాని గురించి పెద్దగా మనకేం చేంజెస్ ఉండవు. సో ఓవరాల్ సమ్మరీ అసలు ఏంటి, ఓవరాల్ గా ఈ పేపర్ గురించి మనం ఏమి అండర్స్టాండ్ చేసుకోవాలి. బయాలజీ సబ్జెక్ట్ ఈజ్ ఈజీ అండ్ కన్ఫైన్ టు ఎన్సీఆర్టీ. టోటల్ ఎన్సీఆర్టీ, అసలు ఎన్సీఆర్టీ బుక్ దాటి లేదనే వాయిస్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇప్పుడే చూసాం మనం ఎలా ఉంది ఏంటి అనేది. ఫిజిక్స్ సబ్జెక్ట్ ఈజ్ ఈజీ టు మోడరేట్ అండ్ యాజ్ పర్ సిలబస్, ఏది కూడా అవుట్ ఆఫ్ సిలబస్. ఈ సంవత్సరం మనకి మీకు తెలుసు కదా ఎన్టీఏ కొత్త సిలబస్ రిలీజ్ చేసింది. ఈ రిలీజ్ చేసిన కొత్త సిలబస్ లో ఫిజిక్స్ లో కొన్ని టాపిక్స్ డిలీట్ అయిపోయినాయి. అవి ఎంసెట్ లో ఉన్నాయి, బట్ మనకి ఇంతకు ముందు ఉండి నీట్ ఎగ్జామ్ కుండి ఈ సంవత్సరం లేనటువంటి టాపిక్స్ ఉన్నాయి. వాటి నుంచి బై మిస్టేక్ కూడా ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. బై ఛాన్స్ ఒక్క క్వశ్చన్ కూడా సిలబస్ లో లేదు, మనకి రాలేదు. యాజ్ పర్ ద న్యూ సిలబస్ మనకి పేపర్ సెట్ అయింది. సో యాజ్ పర్ సిలబస్ ఉన్నట్టే కెమిస్ట్రీ అనుకున్నాం కదా, లిటిల్ డిఫికల్ట్ ఇన్ న్యూమరికల్ పార్ట్ అండ్ ఈజ్ యాజ్ పర్ ఎన్సీఆర్టీ. అది కూడా బుక్ ఎన్సీఆర్టీ బుక్ ని బేస్ చేసుకుని వచ్చినాయి.
టోటల్ గా నీట్ 2024 టోటల్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఈజీ టు మోడరేట్ దాన్ లాస్ట్ ఇయర్ పేపర్. అంటే స్టూడెంట్స్ కూడా చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు ఫీల్ అయింది, అలాగే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పేపర్ ఈజీ. ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్డ్ 40% అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ బై 60%. All questions are strictly confined to NTA syllabus and are within the syllabus. The factor which decides the seat getting is command on basic concepts. So overall గా మనం పేపర్ చూస్తే ఏ స్టూడెంట్ కి అయితే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే టూ మచ్ డెప్త్ అక్కర్లా, టూ మచ్ డిఫికల్టీ లెవెల్ చేయక్కర్లా, టూ మచ్ డిఫికల్టీ లెవెల్ అక్కర్లేదు, బేసిక్ థింగ్స్ సబ్జెక్ట్ లో బేసిక్ థింగ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉండి స్పీడ్ గా చేయగలిగి స్పీడ్ థింకింగ్ ఉండి అంటే ప్రాక్టీస్ బాగుండాలి, యాక్యురసీ ఉండి స్పీడ్ యాక్యురసీ ఉండి టైంని బాగా ఎగ్జామ్ హాల్లో టైంని మేనేజ్ చేయగలిగితే ఈజీ. చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే పేపర్ మొత్తం చేయగలిగినట్టే ఉంది, ఓవరాల్ గా పేపర్ మేము చేయగలం, క్వశ్చన్స్ అన్ని మాకు చేయడానికి స్కోప్ ఉన్నవే, కానీ టైం ప్రాబ్లం, టైం అయిపోయింది, క్వశ్చన్ చేద్దామన్నా టైం లేదు. ఈ లాస్ట్ లో చేసే క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్ చేయాలన్న తపనలో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తొందరలో ఏం చేస్తారంటే వాళ్ళు రైట్ చేయగలిగిన క్వశ్చన్స్ కూడా రాంగ్ పెడతారు. నేను చూసాను ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్, వాళ్ళకి తెలుసు ఆన్సర్లు, వాళ్ళకి ఆన్సర్లు వచ్చాయి, కానీ ఆ బబ్లింగ్ చేసే ప్రాసెస్ లో ఒక క్వశ్చన్ చూశాను 1.98 milliamperes or సంథింగ్ అలా వచ్చింది ఆన్సర్, మిల్లీటెస్లా లైక్ దట్ 1.98 milliamperes ఏదో ఆన్సర్ వచ్చింది. వీళ్ళు 19.8 పెట్టారు, ఒక డెసిమల్ పాయింట్ మారిపోయింది ఆన్సర్. సో ఆ లాస్ట్ మినిట్స్ లో ఎగ్జామ్ హాల్లో లాస్ట్ మినిట్స్ లో ఆ టైంని మేనేజ్ చేసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్ తగ్గించుకోవడం, ఇవన్నీ కొంచెం కేర్ తీసుకుంటే ఇంకొన్ని క్వశ్చన్స్ కనుక వాళ్ళు రైట్ చేయగలిగితే ఈసారి పేపర్ అయితే మాత్రం స్టూడెంట్స్ అందరికీ ఎంకరేజింగ్ పేపరే, నో డౌట్ ఎట్ ఆల్. లాస్ట్ ఇయర్ పేపర్ ఎంకరేజింగ్ పేపరే, ఈ సంవత్సరం కూడా ఎంకరేజింగ్ పేపరే. స్కోర్స్ అయితే బాగా వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా బాగా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఓవరాల్ గా ఫిజిక్స్ ఎనాలిసిస్. నెక్స్ట్ వీడియోస్ లో ఆ నీట్ 2024 పేపర్ క్వశ్చన్స్ వాటికి సొల్యూషన్స్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఆ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ లో వేరియేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏ కాన్సెప్ట్స్ ఎలా అడిగారు ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తం పేపర్ అంటే 50 క్వశ్చన్స్, లెంగ్తీ వీడియో అయిపోవచ్చు, బాగా లెంగ్తీ వీడియో అవ్వచ్చు. సో మనం దాన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసి అది స్టూడెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ఆ నెక్స్ట్ వీడియోని చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్.